కామాఖ్య దేవి టెంపుల్ మిస్టరీ. కామాఖ్య దేవి గుడి గురించి కానీ, కామాఖ్య దేవి పేరు కానీ బహుశా నాకు తెలిసినంత వరకు మీరు ఎప్పుడు విని ఉండరు. అసలు ఈ కామాఖ్య దేవిని యోని రూపంలో ఎందుకు పూజిస్తారు? ఇలా ఆ దేవిని పూజించడానికి ఒక కథ ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ ఈశ్వరుడికి సతీదేవికి ముడిపడి ఉంటుంది. సతీదేవి యొక్క తండ్రి ఈశ్వరుడిని చాలా దారుణంగా అవమానించడంతో సతీదేవి తన తండ్రి చేసిన పనికి చాలా కోపం బాధతో అసలు ఆలోచించకుండా అగ్నిగుండంలో దూకుతుంది. ఇలా సతీదేవి చనిపోతుంది. దీనిపై ఆగ్రహించిన శివుడు శివతాండవం చేయడం మొదలు పెడతాడు. అలా శివుడు చాలా కోపంతో శివతాండవం చేస్తూ ఉంటే ముక్కోటి లోకాలు మొత్తం ఊగిపోతున్నాయి. భూమిపై అగ్ని పర్వతాలు పేలిపోతున్నాయి. ఇలా శివుడు తాండవం చేస్తూ ఉన్నప్పుడు సముద్రాలు, భూమి, జీవులు ఇలా అన్నీ అల్లకొల్లోలం అవుతూ ఉంటాయి. శివుడు ఇలానే కోపంతో శివ తాండవం చేస్తే ఈ భూమి, ఈ విశ్వం, ఈ ముక్కోటి లోకాలు మొత్తం అంతరించిపోతాయి అని గ్రహించి దీనిని ఆపడానికి శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి చనిపోయిన సతీదేవి దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వివిధ ప్రదేశాలలో చల్లుతాడు. అలా విష్ణువు సతీదేవి దేహాన్ని 51 ముక్కలుగా చేసి ఉంటాడు. ఈ 51 శరీర భాగాలని మనం అమ్మవారి 51 శక్తి పీఠాలు అని అంటారు. ఇప్పుడు మనం పూజిస్తున్న 51 శక్తి పీఠాలలో ఉన్న అమ్మవారు దీంట్లో యోని భాగం అనేది అస్సాంలో కామాఖ్య అనే నగరంలో పడుతుంది. ఆ ఊరి పేరు కామాఖ్య కావడంతో అక్కడ ఉన్న రాజు కామాఖ్య దేవి అని పేరు పెడతాడు. ఈ ఆలయాన్ని 1765లో చోడరాజు నారాయణ నిర్మించాడు. ఇంకా 1775లో కాల్ మహర్ అనే యువరాజు ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తాడు. కోచ్ హెడ్జే అనే రాజు ఈ ఆలయాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తాడు. అందుకే ఈ ఈష్టి గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎన్నో అనేక ఆలయాల్లో మనం విగ్రహాలను లేదా రాయితో 49 చెక్కబడిన బొమ్మలను పూజించడానికి పెడతారు. కానీ ఈ ఆలయంలో ఒక రాయితో చెక్కబడిన యోని పూజింపబడుతుంది. ఈ ఆలయంలో 2019లో ఎవరు మర్చిపోలేని ఒక దుర్ఘటన జరుగుతుంది. అదేమిటి అంటే పశ్చిమ బెంగాల్కు చెందిన శాంతి అనే మహిళ ఈ ఆలయంలోకి దర్శించుకోవడానికి వస్తుంది. అప్పుడు ఆమె మొక్కడానికి కిందకు వంగినప్పుడు అక్కడ ఉన్న 5 మంది వ్యక్తులు శాంతి యొక్క కాళ్ళు చేతులు బలవంతంగా పట్టుకొని కామాఖ్య దేవిని కొలుస్తూ అమ్మా నీకు మేము బలి ఇస్తున్నామని తలని నరికేస్తారు. ఈ ఆలయంలో ఇంత దారుణం జరిగినా కూడా ఆమెను ఎవరు చంపారో సరైన ఆధారాలు లేకపోవడంతో నిందితులను పట్టుకోలేక